హలో గాయస్, నా పేరాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ రస్సల్ మేనియాలో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ ద రాక్ ముందు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చినా రావచ్చు. అండ్ ఆ ప్రాబ్లం వల్ల ఈ రస్సల్ మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్లో రోమన్ రేన్స్ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఓడిపోవచ్చు. మన ఈ వీడియో థంబ్నెయిల్ చూసి మీకు సగం మ్యాటర్ ఏందో కొంచెం అర్థమవుతుంది. అండ్ మిగతా సగం మ్యాటర్ నేను మందికి ఈరోజు ఈ వీడియోలో కొంచెం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బాస్, అందుకే ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో మన డైరెక్ట్గా మనం మన అప్డేట్స్లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన రా వ్యూవర్షిప్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ రాలో ద పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్ ద రాక్ వచ్చినారు. అండ్ రా ఎండింగ్లో అయితే ద రాక్ కోడీ రోడ్స్ ఫ్యాన్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ రీసెంట్లీ రాలో ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ బి రిటర్న్ చేసినారు. సో ఇప్పుడు రీసెంట్ అయిన రాకి వ్యూవర్షిప్ ఎంత వచ్చిందని చాలా మంది మసలు వచ్చిన అంటే చిన్న చిన్న డౌట్స్ ఉండొచ్చు అంటే వ్యూవర్షిప్ పైన. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన రీసెంట్ అయిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.729 మిలియన్ వ్యూవర్షిప్. ఎస్ గైస్, ఓన్లీ 1.729 మిలియన్ వచ్చింది. అంటే 2 మిలియన్ ప్లస్ రాలేదు, నియర్లీ అంటే 2 మిలియన్ క్లోజ్ బి రాలేదు అనమాట. ఓన్లీ 1.729 మిలియన్ వచ్చింది. ఎందుకంటే సీఎం పంక్ ముందే అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉండే ఈ రా కోసం, బట్ రీసెంట్ అయిన రా కోసం ద రాక్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ లేకుండే. నేను మీ అందరూ రీసెంట్లీ 1-2-3 వీడియోస్ చెప్పేసినాను. అండ్ అదేంటంటే ద రాక్ రీసెంట్ అయిన రా కోసం ద రాక్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ లేకుండే. అంటే వచ్చినారు ద రాక్ సర్ప్రైజ్ ఇచ్చినారు అందరికి కరెక్టే, కానీ ముందే అడ్వర్టైజ్ ఉంటే మాత్రం మేబీ ఈ రాక్ ఛాన్స్ ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చినా వస్తుండే. లైక్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ రా కోసం ముందే ద రాక్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. ఓకే, సో April 2 అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం April 2 రోజు కాకపోయే రా కోసం నెక్స్ట్ రా కోసం ద రాక్ ముందే అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. రోమన్ రేన్స్ బి అడ్వర్టైజ్ ఉన్నారు. ఓకే, కానీ రీసెంట్ అయిన రా కోసం ద రాక్ అడ్వర్టైజ్ లేకుండే. సో అందుకని వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే ఓన్లీ 1.729 మిలియన్ వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ అయిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ అయిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.687 మిలియన్ వ్యూవర్షిప్. సో మన లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే రీసెంట్ అయిన రాకి కొంచెం ఎక్కువ కొంచెం బెటర్ వచ్చింది. అంటే 2 మిలియన్ క్లోజ్ ఇంకా మంచిగా ఉంటుండే, బట్ ఓన్లీ 1.729 మిలియన్ వచ్చింది. ఓకే, అండ్ బాస్ అంతేకాదు మన సీఎం పంక్, సెత్ రాలిన్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ సెగ్మెంట్కి అయితే 2 మిలియన్ ప్లస్ వ్యూవర్షిప్ వచ్చి, అంటే కరెక్ట్ ఆ సెగ్మెంట్ జరుగుతున్నప్పుడు ఫ్యాన్స్ చాలా యాక్టివ్ ఉండే అనమాట. అండ్ 2 మిలియన్ పైన వచ్చింది వ్యూవర్షిప్ ఆ సెగ్మెంట్కి. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి హైలైట్ ఏంటంటే మన సీఎం పంక్, డ్రూ మ్యాకింటైర్ అండ్ సెత్ రాలిన్స్ మనకి రీసెంట్లీ రాలో ఒక మంచి సెగ్మెంట్ చూడడానికి దొరికింది కదా. ఆ సెగ్మెంట్ మొత్తము అన్స్క్రిప్టెడ్ ఉండే అంట. ఎస్ గైస్, లైక్ మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు, నేను చూసాను మనం చెప్పినారు. సో అప్పుడే నీకు అసలు ఎవరు చూస్ చేసినారు అంటే ఎవరు ఆ మనిషి పేరు చెప్పంట, మిస్టర్ ఎక్మాన్ పేరు చెప్పని ఒక టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. ఎంత గుర్తుండొచ్చు రీసెంట్లీ రాలో. అండ్ అప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ కొంచెం నవ్వినారు. సో అదంతా మొత్తం అన్స్క్రిప్టెడ్ ఉండే అంట. అండ్ బాస్ అంతేకాదు ఇంకోటి హైలైట్ ఏంటంటే మన సీఎం పంక్ ది సెగ్మెంట్ అండి. స్టార్టింగ్లో ఫస్ట్ డ్రూ మ్యాకింటైర్ ఇంటర్వ్యూ చేసే ముందు మన సీఎం పంక్ ఫస్ట్ రింగ్లో సింగిల్గా మాట్లాడినారు కదా. సో ఆ సెగ్మెంట్ అంటే కొంచెం లిమిటెడ్ టైం ఉండే అనమాట, బట్ ఆ టైం లిమిట్ని కొంచెం క్రాస్ చేసినారు. సో అందుకని రీసెంట్లీ మనకి చాలా అంటే చాలా సూపర్ స్టార్స్ ఎంట్రీ మనకి అంతా చూడడం దొరకలేదు రీసెంట్లీ రాలో. సో ఇదంతా దాని వల్ల జరిగిందని ఒక టైప్లో మనకి ఇలాంటి అప్డేట్ వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ద రాక్ వచ్చినారు, ద రాక్ బి సర్ప్రైజ్ ఉండే, కోడీ రోడ్స్కి తెలియదు అనమాట. సో ద రాక్ ఎంట్రీ అండ్ ద రాక్ రింగ్లో వచ్చి చాలాసేపు నిలబడ్డారు. దాని తర్వాత కోడీ రోడ్స్ చెవులో ఒక మాట వెళ్ళిపోయినారు. సో ఇదంతా మొత్తం అన్స్క్రిప్టెడ్ అయిపోయింది. సో అందుకే కొంచెం టైం లిమిట్ క్రాస్ అయిందని మనకి ఇలాంటి అప్డేట్స్ వస్తున్నాయి. ఓకే, అండ్ బాస్ అంతేకాదు మన డ్రూ మ్యాకింటైర్ అంటే గుర్తొచ్చింది. మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన డ్రూ మ్యాకింటైర్తో ఈ మధ్యలో పెట్టుకోవాలంటే అంటే మహల్ మాట కాదు, సోషల్ మీడియాలో మన డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్గా ఇచ్చి పడేస్తున్నారు. ఆమె డ్రూ మ్యాకింటైర్ ఏమని రాసినారు అంటే ఇక్కడ క్లియర్ రాసినారు ట్రై అవుట్. అంటే ఇప్పుడు నువ్వు ఇంజూర్డ్ అంటే ఇప్పుడు నువ్వు ఇంజురీ కాకుండా చూసుకోనమాట. అంటే ఇప్పుడు నువ్వు రసల్ మేనియాలో వస్తావు, రసల్ మేనియాలో వచ్చి నువ్వు హెడ్ సెట్ పెట్టుకుని అంటే ఇప్పుడు మన సీఎం పంక్ రసల్ మేనియాలో సెత్ రాలిన్స్ వర్సెస్ మన డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్లో కామెంటరీ చేస్తానని చెప్పినారు కదా. సో అసలు మన డ్రూ మ్యాకింటైర్ ఈ ట్వీట్లో ఏం చెప్పాలనుకుంటున్నారంటే, చూడు సీఎం పంక్, నువ్వు రసల్ మేనియాలో కామెంటరీ చేస్తున్నప్పుడు ఆ హెడ్ సెట్ పెట్టుకున్నప్పుడు నువ్వు ఇంజుర్డ్ కాకుండా చూసుకో, అర్థమైందా అని మన సీఎం పంక్కి ఎక్కిరిస్తున్నారు. అండ్ మా డ్రూ మ్యాకింటైర్ ఎందుకు ఎక్కిరిస్తున్నారు అంటే మా డ్రూ మ్యాకింటైర్ ప్రకారము సీఎం పంక్ ఎలాంటి మనిషి అంటే సీఎం పంక్ ఊకనే ఇంజుర్డ్ అయిపోతాడు అనమాట. అంటే ఏం చేసినా ఏం చేయకున్నా ఇంజుర్డ్ అయిపోతాడు, ఒక గ్లాస్ టైప్ మనిషి అనమాట మన సీఎం పంక్. అంటే ఒకవేళ ఇంజుర్డ్ ఉన్నా రికవర్ అవుతున్నా ఒకవేళ మన సీఎం పంక్ ఆటోమేటిక్గా ఇంజుర్డ్ అయిపోతా అలాంటి మనిషిని ఇంతకుముందు ఎక్కిరించినారు. అండ్ ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ ఎక్కిరిస్తున్నారు మన సీఎం పంక్కి.
సో మామూలుగా ఎక్కిరిస్తలేరు, మన డ్రూ మ్యాకింటైర్ బాగానే ఇచ్చి పడిస్తున్నారు. అండ్ ఇప్పుడు మన సీఎం పంక్ అయితే అసలు మెయిన్లో కామెంటరీ చేస్తారంటే ఇలా మ్యాచ్లో. సో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కామెంటరీ చేస్తారంటే సీఎం పంక్ కంపల్సరీ ఏదో కూడా చేసి మ్యాచ్ మధ్యలో ఏదో ఒక మనకి ఇన్వాల్వ్మెంట్ చూడడానికి వస్తుంది మన సీఎం పంక్ది. అండ్ దాని తర్వాత రిజల్ట్ ఏముంటుందో అది మనకి రసల్ మేనియాలో తెలిసిపోతుంది. రిజల్ట్ అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ గెలుస్తారా లేదా డ్రూ మ్యాకింటైరా, అది మనకి రసల్ మేనియాలోనే తెలిసే రూమర్స్ ప్రకారం అయితే డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారంట. సో చూడండి, నేను నిన్ననే ఒక సెకండ్ వీడియోలో మన కోడీ రోడ్స్ వైఫ్ రియాక్షన్, మన కోడీ రోడ్స్ బ్రదర్ రియాక్షన్ అండ్ మన కోడీ రోడ్స్ సిస్టర్ రియాక్షన్ గురించి నేను నిన్ననే మన సెకండ్ వీడియోలో అప్డేట్ ఇచ్చేసాను. ఓకే, కానీ రీసెంట్లీ మనకి అంటే ఇంకొక సాలిడ్ రియాక్షన్ వచ్చింది. అండ్ ఆ రియాక్షన్ ఇచ్చింది ఇంకెవరు కాదు, మన అలెక్సా బ్లెస్. ఎస్ గైస్, అంటే మన అలెక్సా బ్లెస్ సైడ్ నుంచి ఒక రియాక్షన్ వచ్చింది. మీరు వచ్చి మీ స్క్రీన్ పైన అంటే అలెక్స్ అంటే ఐబాల్ ఇమోజీ పోస్ట్ చేసి అనమాట. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కోడీ సిస్టర్ బ్రదర్ అండ్ వైఫ్ అంటే ఒక అర్థం ఉందన్నమాట. వాళ్ళు రియాక్షన్ ఇచ్చినారు. ఓకే, కానీ మన అలెక్సా బ్లెస్ ఈ టైప్లో అంటే ఐబాల్ ఇమోజీస్ టైప్ ఎందుకంటే ఐబాల్ ఎందుకు పోస్ట్ చేసింది, సో దీని అంకల అసలు రీజన్ ఏందో అసలు ఏం అర్థమైతే లేదు. మేబీ అంటే ఇప్పుడు అలెక్సా ఒక టైప్లో నేను చూస్తున్నా అన్నట్టు రియాక్షన్ ఇచ్చింది. సో ఇప్పుడు ఏం చూస్తుంది అంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్లో ఏదైనా స్టోరీ కనెక్ట్ అవుతుందా, మేమేం చెప్పలేమన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అలెక్సా బ్లెస్ రిటర్న్ పైన అయితే మనకి చాలా రూమర్స్ వస్తున్నాయి. అంత మంచిగా ఉంటే రసల్ మేనియా తర్వాత వచ్చినా రావచ్చు, రసల్ మేనియాలో రావచ్చు, దాని తర్వాత వచ్చినా రావచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే చాలా వస్తున్నాయి. అండ్ మన అలెక్సా బ్లెస్ ఆల్రెడీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసి అన్నమాట. ఇప్పుడు చాలా జబర్దస్త్ ఫిజిక్లో వచ్చేసింది. అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియదు అంటే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన అలెక్సా బ్లెస్కి ఇంజురీ ఏం కాలేదన్నమాట. అంటే చాలా సూపర్ స్టార్స్ ఇంజురీ వల్ల మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించారు. కానీ మన అలెక్సా బ్లెస్ మనకి ప్రెజెంట్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు కనిపిస్తలేదు అంటే మన అలెక్సా ప్రెగ్నెంట్ అయిపోయింది అండ్ రీసెంట్గా మంచి బేబీ పుట్టింది. అండ్ అంతేకాదు మన అలెక్సా ఇప్పుడు చాలా జబర్దస్త్ షేప్లో వచ్చేసి అనమాట. రెస్లింగ్ అంటే మన ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఆ ట్రైనింగ్లో ఉంది. అండ్ చాలా తొందరగా వచ్చిన రావచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే చాలా వస్తున్నాయి. బట్ ఇప్పుడు ఇది ఐబాల్ ఇమోజీ ఎందుకు పోస్ట్ చేసి అసలు మ్యాటర్ ఏందో అసలు మీకు ఏం అర్థమవుతుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. కానీ ఏదో ఒక స్టోరీ ఇన్ ఫ్యూచర్లో కనెక్ట్ అవుతుంది, అందుకని మన అలెక్సా ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద రాక్, కోడీ రోడ్స్, రోమన్ రేన్స్. అంటే చూడండి, ఇప్పుడు ఈ అప్డేట్కి అంటే ఇక్కడ నుంచి మీరు ఈ అప్డేట్కి కొంచెం క్లియర్గా వినండి. చూడండి, మీ అందరికీ ఒకటి తెలుసు, అంటే మన ద రాక్ వచ్చినప్పుడు అంటే కోడీ రోడ్స్కి కోడీ రోడ్స్ ఫస్ట్ వెళ్ళిపోయినారు, నేను ఈ రసమైన ఫైట్ చేయని చెప్పినారు. దాని తర్వాత ఫ్యాన్స్ అందరు డిమాండ్ చేయగానే మన కోడీ రసమైన ఫైట్ చేస్తానని మన కోడీ చాలా క్లియర్గా చెప్పినారు. ఓకే, దాని తర్వాత ఏమైంది అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మన ద రాక్ ఒక జబర్దస్త్ స్లాప్ ఇచ్చి పడేసినారు. అండ్ దాని తర్వాత ఇంకా చాలా జరిగాయి అన్నమాట. లైక్ మన గేమ్ ట్రిపుల్ హెచ్బి ఏమని చెప్పినారు అంటే ద రాక్ ఇష్టం ఉన్నట్టు ఏం చేయలేడు, అంటే ద రాక్ పని ఏందో అది ద రాక్కి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ద రాక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఓకే, ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ కాదు, ద రాక్ వన్ ఆఫ్ అంటే మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అన్నమాట. సో ద రాక్ పని ఏందో ద రాక్కి అర్థమవుతుంది అనుకుంటా. ఒకవేళ ఏదున్నా లేకుండా అంటే ఇన్ ఫ్యూచర్లో ఏదున్నా మన ట్రిపుల్ హెచ్ సైడ్ నుంచి జరుగుతుందని మన ట్రిపుల్ హెచ్ క్లియర్గా చెప్పినారనమాట. అండ్ ట్రిపుల్ హెచ్ ఉన్నంత వరకు ఎలాంటి ప్రాబ్లం కాకుండా చూసుకోవడానికి క్లియర్లీ మన ట్రిపుల్ హెచ్ చెప్పినారు. ఇవన్నీ వర్డ్స్ రింగ్లో వచ్చి మరీ చెప్పినారు, ఫ్యాన్స్ అందరూ చెప్పినారు. అండ్ ఇప్పుడు ద రాక్ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. అంటే రీసెంట్లీ రాలో కోడీ రోడ్స్కి ఇచ్చి పడేసినారు, బట్టలు చింగేలా కొట్టేసినారు, మొత్తం బ్లడ్ బి వచ్చేసింది. సో ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫ్యూచర్లో ఇలా ఫ్యూడ్లో ప్లే చేయొచ్చు అనమాట. ఎందుకంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా సోయం గారు క్లియర్గా చెప్పినారు కదా, అంటే ద రాక్ ఇష్టం అంటే చేయలేడు, నేను చేయని అని చెప్పినారు కదా. సో ఇప్పుడు అంతా ఇష్టం అంటే చేస్తున్నారు ద రాక్స్, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలన్నమాట మన గేమ్ ట్రిపుల్ హెచ్. అండ్ ఇప్పుడు చేయకపోతే మాత్రం మాట ఇచ్చి ఏదో ఎంకరేజ్ జరిగినట్టు అయిపోతుంది. సో అందుకని ఏదో ఒక స్టోరీ యాంగిల్ మనకి ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరకొచ్చు అనమాట. ఆ స్టోరీ యాంగిల్ అంటే గుర్తొచ్చింది, మీరు ఒకసారి ఈ ఫోటోని చూడండి కొంచెం క్లియర్గా. చాలా మంది ఆల్రెడీ గమనించినారు. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ ట్రక్ పైన మన జాన్ సీనా కనిపిస్తున్నారు, స్టోన్ కోల్డ్ కనిపిస్తున్నారు. అండ్ అదే ట్రక్ పైన మనకి ఐ థింక్ మన ట్రిష్బి కనిపించింది అనమాట. అండ్ అంతేకాదు ఇప్పుడు మన జాన్ సీనా అండ్ స్టోన్ కోల్డ్ ఈ ట్రక్ పైన మనకి కనిపించినారు. అండ్ ఆల్రెడీ రసమైన ట్రక్స్ పైన మన షార్లెట్ ఫ్లేర్, డ్రూ మ్యాకింటైర్, సెత్ రాలిన్స్, లోగన్ పాల్ చాలా సూపర్ స్టార్స్ ఫోటోస్ ఉన్నాయి. బట్ ఇదే ట్రక్కి మనకి స్పెషల్లీ రీసెంట్లీ రాల్ ఎందుకు చూపించినారు అంటే ఇది ఏదో అనుకుంటా జరిగిందా అంటే కావాలని ఇదంతా చేసినారా, దానిపైన మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం ఇదంతా ఎక్కడనో మన డబ్ల్యూడబ్ల్యూ ఏదో టీస్ చేస్తుంది అనమాట. అండ్ ఆ టీస్ ప్రకారం ఒకవేళ అంతా మంచిగా ఉంటే మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా అండ్ మన లెజెండ్ స్టోన్ కోల్డ్ మనకి రసల్ మేనియాలో కనిపించంట. అండ్ కనిపించడం అంటే ఏదో జస్ట్ వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. ఈ మ్యాచ్లో అంటే ద రాక్ అంటే మన ద రాక్ రోమన్ రేన్స్ అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంది ఫస్ట్ అయితే నైట్ 1లో. అండ్ నైట్ 2లో రోమన్ వర్సెస్ మన కోడీ సింగిల్స్ మ్యాచ్ ఉంది. అండ్ ఒకవేళ నైట్ 1లో రోమన్ ద రాక్
వర్సెస్ సెత్ అండ్ కోడీ నైట్ 1 మ్యాచ్ ఒకవేళ రోమన్ అండ్ ద రాక్ గెలిస్తే మాత్రం నైట్ 2లో రూల్స్ ప్రకారం రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఒక బ్లడ్ లైన్ రూల్ మ్యాచ్ అయిపోతుంది. అండ్ బ్లడ్ లైన్ రూల్ అన్నప్పుడు ఇక ఆ మ్యాచ్ ఒక టైంలో మీరు నో డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్ అనుకోండి. ఆ మ్యాచ్లో ఎవరైనా ఇంటరప్ట్ చేయొచ్చు, ఆ మ్యాచ్లో ఏమైనా జరగచ్చు అనమాట, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అలాంటప్పుడు ఏమైతే అంటే ద రాక్ కంపల్సరీ ఏదో ఒకటి చేసి ఆ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తారు. అండ్ అప్పుడు మన జాన్ సీనా వచ్చినా రావచ్చు అంట. లైక్ ఇప్పుడు జాన్ సీనా అండ్ సోలో సికోవాది ఆల్రెడీ ఇంతకుముందు చిన్న ప్రాబ్లం ఉండనమాట. క్రౌన్ జ్యువెల్లో మన సోలో సికోవా చాలా భయంకరంగా కొట్టి మరీ ఓడిపించినారు మన జాన్ సీనాకి. సో అందుకనే అంటే ఒక పాత అంటే ఇంకా అన్ఫినిష్ బిజినెస్ ఉందన్నమాట మన జాన్ సీనా అండ్ సోలో సికోవా మధ్యలో. సో అందుకనే ఇప్పుడు సోలో సికోవా ఇంటర్వ్యూ చేస్తారు కదా. సో అలాంటప్పుడు జాన్ సీనా సోలో సికోవా పైన అటాక్ చేయొచ్చని ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. అండ్ స్టోన్ కోల్డ్ ఏమో ద రాక్ పైన అటాక్ చేస్తారు అసలు మేనియాలో అని మనకి ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి బాస్. అండ్ ఈ రూమర్స్ ఇప్పటి నుంచి కాదు, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు మన ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారంటే మీ అందరికీ ఒకటి తెలిసి ఉంటుంది. అండ్ అది ఏంటంటే మన ద రాక్ వచ్చినప్పటి నుంచే స్టోన్ కోల్డ్ పైన మనకి రూమర్స్ వస్తున్నాయి. మనకి గుర్తుండి వచ్చినాయి, మందికి ముందే ఈ రూమర్ గురించి అప్డేట్ ఇచ్చిన మేబీ స్టోన్ కోల్డ్ వచ్చిన రావచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని. అండ్ ఇప్పుడు ఆ రూమర్ స్టిల్ వస్తున్నాయి అనమాట. సో స్టోన్ కోల్డ్ అండ్ మన జాన్ సీనా ఏదైనా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయొచ్చు ఇలా మ్యాచ్లో. అండ్ దానివల్లంటే మన జాన్ సీనా అండ్ స్టోన్ కోల్డ్ వల్ల మన కోడీ రోడ్స్ గెలవచ్చు అసలు మేనియాలో అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో దీని అర్థం ఏంటంటే ద రాక్ అండ్ రోమన్ రేన్స్ ముందు చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది రసల్ మేనియాలో. అండ్ ఆ ప్రాబ్లం ఇంకెవరు కాదు మన జాన్ సీనా అండ్ మన స్టోన్ కోల్డ్. ఓకే అండ్ బాస్ అంతేకాదు ది డెడ్ మ్యాన్ ది అండర్ టైగర్ పైన మనకి రూమర్స్ ఉన్నాయి. సో అండర్ టైగర్ మనకి రసల్ మేనియాలో కనిపించని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇప్పుడు అండర్ టైగర్ ఇలా మ్యాచ్ మధ్యలో కనిపిస్తారా, ఇలా మ్యాచ్ ఏదైనా రోల్ ప్లే చేస్తారా, ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా తెలీదు. బట్ అండర్ టైగర్ బి రసల్ మేనియాలో కనిపించని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. కానీ స్టోన్ కోల్డ్ అండ్ జాన్ సీనా గురించి మాట్లాడితే రీసెంట్లీ రాలో ఒక ట్రక్ పైన ఇలా ఫోటో కనిపించింది అనమాట. సో అందుకనే మేమేం చెప్పలేము. అంటే కంపల్సరీ మన జాన్ సీనా అండ్ స్టోన్ కోల్డ్ వస్తారు, కంపల్సరీ ఏదో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అండ్ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. రోమన్ రేన్స్ అండ్ ద రాక్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అండ్ కోడీ రోడ్స్కి దీనివల్ల లాభం అయిపోతాయి. అండ్ కోడీ రోడ్స్ గెలవచ్చు అని చాలా ఫ్యాన్స్ అయితే ఏమంటున్నారు అంటే కోడీ రోడ్స్ దగ్గర అవెంజర్స్ ఉన్నారంట. కోడీ రోడ్స్ టీమ్ అంట అవెంజర్స్ అంట. మీకు తెలుసా అంటే అవెంజర్స్ ఎవరు ఏందో మీకు చాలా బాగా తెలుసు అనమాట. సో అవెంజర్స్ అంట అండ్ మన బ్లడ్ లైన్ ది బ్లడ్ లైనే అండ్ అవెంజర్స్ వర్సెస్ ది బ్లడ్ లైన్ అయిపోతాయి అసలు మేనియాలో అని మనకి ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి అన్నమాట. సో ఈ మామూలు రూమర్స్ కావు, చాలా భయంకరమైన రూమర్స్ ఇవి. సో మన జాన్ సీనా అండ్ స్టోన్ కోల్డ్ వస్తే మాత్రం కానికి ఏమైనా కావచ్చు అనమాట. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఒకవేళ జాన్ సీనా అండ్ స్టోన్ కోల్డ్ వస్తే మాత్రం ద రాక్ రోమన్ రేన్స్కి బిట్రే చేస్తారు, ద రాక్ రోమన్ రేన్స్కి మోసం చేస్తారు, ద రాక్ అటాక్ చేయొచ్చు, ద రాక్ వల్ల రోమన్ రేన్స్ ఓడిపోవచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉండే కదా. ఆ రూమర్స్ నిజం కావన్నమాట. ఎందుకంటే ఇప్పుడు స్టోన్ కోల్డ్ వచ్చినప్పుడు జాన్ సీనా ఈ మ్యాచ్ మధ్యలో ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు ద రాక్ రోమన్ రేన్స్ పైన టర్న్ చేసి బిట్రే చేసి ఎలాంటి లాభం లేదు. సో దీని అర్థం ఏంటంటే ద రాక్ రోమన్ రేన్స్ సైడ్ ఉంటారన్నమాట. ఒకవేళ జాన్ సీనా స్టోన్ కోల్డ్ వచ్చినప్పుడు ద రాక్ ఎలాంటి బిట్రే మనకి అంటే బిట్రే యాంగిల్ ఏం చూపించారు, మోసం ఏం చేయరు అన్నమాట. ద రాక్ రోమన్ రేన్స్ సైడ్ ఉంటారు. కానీ కోడీ రోడ్స్ సైడ్ ఏమో మన జాన్ సీనా అండ్ స్టోన్ కోల్డ్ వచ్చేస్తారన్నమాట. అండ్ అప్పుడు అసలు మేనియాలో కానికి ఏమైనా కావచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. రోమన్ రేన్స్ అయితే చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నారని మనకి ఇలాంటి రూమర్స్ మాత్రం చాలా దబాయించి వస్తున్నాయి బాస్. ఇప్పుడు మీరేమంటారు, మీకేమనిపిస్తుంది నిజంగానే మన స్టోన్ కోల్డ్ అండ్ మన జాన్ సీనా వస్తారా? అండ్ వాళ్ళు వస్తే ఏమైనా సెట్ అవుతుంది అంటే చూడు జాన్ సీనాతో ఆల్రెడీ ప్రాబ్లం ఉండనమాట రోమన్ రేన్స్కి సోలో సికోవాకి. బట్ స్టోన్ కోల్డ్తో ప్రాబ్లం ఉందంటారా? అంటే సెట్ అవుతుందా కాదా? మీకు ఏమనిపిస్తుంది అంటే స్టోన్ కోల్డ్కి ద రాక్ కింద చాలా ప్రాబ్లమ్స్ ఉండేనమాట. సో ఆ పాత హిస్టరీ చూపిస్తారా? చూడండి ఇప్పుడు కానికి మన డబ్ల్యూడబ్ల్యూ నెవర్ కానికి ఏమైనా కావచ్చు. కానీ మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు మన వీడియో ఇంకా అయిపోలేదు. ఇంకొకటి హైలైట్ ఏంటంటే మన రోమన్ రేన్స్ అంటే ఒక జబర్దస్త్ బయోగ్రఫీ వస్తుందన్నమాట. సో ఈ రోమన్ రేన్స్ బయోగ్రఫీకి ప్రొడ్యూస్ చేసింది ఇంకెవరో కాదు మన పాల్ హేమన్ అండ్ బాస్. అంతేకాదు రీసెంట్లీ మన రోమన్ రేన్స్ చాలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అండ్ రీసెంట్లీ మేబీ ఐ థింక్ ఇదే బయోగ్రఫీ చెప్తున్నారు అనుకుంటా. అండ్ అది ఏంటంటే ఈ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది అంటే ఇప్పుడు మన పాల్ హేమన్ చెప్పిన అండ్ అది ఏంటంటే ఇప్పుడు మన రోమన్ రేన్స్ ఎక్నాలెడ్జ్మెంట్ అంటారు కదా, వాళ్ళు కావాలని ఆ వర్డ్ ఏం చెప్పలేదంట, అది ఆటోమేటిక్గా వచ్చిందంట. ఎస్ అంటే ఎక్నాలెడ్జ్ మీ అనేది వీళ్ళు ముందే డిసైడ్ చేసి రాలేదు రింగ్లో, అది ఆటోమేటిక్గా వచ్చిన వర్డ్
కూడా అని మన రీసెంట్లీ మన పౌల్ హేమం చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి హైలైట్ ఏంటంటే అంటే మన రోమన్ చెప్పినారు అనుకుంటా మన ఎక్నాలెడ్జ్ వర్డ్ గురించి. అండ్ బాస్ అంతేకాదు రోమన్ రైన్స్ రీసెంట్లీ ఇంకో మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే ఇప్పుడు నేను కరెక్ట్ ఇదే టైంలో నేను గొప్పగా మాట్లాడకపోతే వేస్ట్ అనమాట. అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ది బ్లడ్ లైన్లో అంటే చాలా జబర్దస్త్గా మొత్తం డబ్ల్యూడబ్ల్యూ నడిపిస్తున్నారు. రోమన్ రైన్స్ 4 years నుంచి నియర్లీ 4 years నుంచి ఛాంపియన్ అనమాట. సో ఇలాంటప్పుడు నేను నా గొప్పతనం గురించి మాట్లాడకపోతే ఇంకా నేను అంటే ఎలాంటి లాభం అంటే ఇప్పుడు నేను ఉన్నంత రోజులే మాట్లాడుకోవాలని ఒక టైప్లో రోమన్ రైన్స్ చెప్పినారు. అండ్ బాస్ అంతేగా రోమన్ రైన్స్ రీసెంట్లీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చినారు. అండ్ స్టేట్మెంట్ ఇన్న తర్వాత మేబీ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ చాలా బాధపడతారు అనుకుంటా, ఎందుకంటే ఈ స్టేట్మెంటే అలాంటిది. సో రోమన్ రైన్స్ ఏమన్నారంటే చూడండి ఇప్పుడు నేను ఉన్నంత రోజులు మీరు నాకు ఫ్లవర్స్ ఇవ్వాలంటే ఇప్పుడు రోమన్ రైన్స్ చాలా కష్టపడుతున్నారు, చాలా చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూలో. సో ఇలాంటప్పుడే మీరు అంటే నా కష్టం చూసి మీరు నాకు ఒక టైప్లో అప్రిషియేట్ చేయాలి, అర్థమైంది అంటే మీరు ఎక్నాలెడ్జ్ చేయాలి. అండ్ చాలామంది అంటే ఇండైరెక్ట్లీ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఉన్నంత రోజులైతే ఫ్లవర్స్ ఇయర్ ఏమి ఇయర్ అన్నమాట. అంటే వెళ్ళిపోయిన తర్వాత ఇస్తారు కొంతమంది. సో వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫ్లవర్స్ ఏమి అక్కర్లేదు, ఉన్నప్పుడే ఇవ్వాలని ఒక టైప్లో రోమన్ రైన్స్ చెప్పినారు. సో మీకు అర్థమవుతున్నారు రోమన్ రైన్స్ అసలు ఏ టైప్లో మాట్లాడుతున్నారో. అంటే వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఫ్లవర్స్ ఎవరికి ఇస్తారు అంటే ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఫ్లవర్స్ ఇస్తారన్నమాట. సో నాకు అప్పుడేం అవసరం లేదు, నాకు ఇప్పుడే కావాలన్నట్టు రోమన్ రైన్స్ చెప్తున్నారు. సో రోమన్ రైన్స్ ఎందుకు ఈ టైప్లో మాట్లాడుతున్నారు ఏం అర్థమైతే లేదు. రోమన్ రైన్స్ ఏమంటున్నారు అంటే ఉన్నంత రోజులే ఫ్లవర్స్ ఇస్తే మంచిది, వెళ్ళిపోయిన తర్వాత ఇస్తే వేస్ట్ అన్నట్టు చెప్పినారు. సో ఇప్పుడు దీని అర్థం ఏంది, రోమన్ రైన్స్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇంతకుముందు బ్రేవార్డ్తో సేమ్ అదే జరిగింది అనమాట. బ్రేవార్డ్ రిటర్న్ చేసినప్పుడు ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినంత బాగుండి చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ ఒక మ్యాచ్ ఐ థింక్ అది రాయల్ రంబల్ అనుకుంటా ఒక మ్యాచ్ జరిగింది. అండ్ అంటే ఎలినైట్తో ఫైట్ చేసినారు అనుకుంటా మన బ్రేవార్డ్. అండ్ అది ఒక స్పాన్సర్ మ్యాచ్ అయితే ఉండే అనమాట. దాని తర్వాత ఫ్యాన్స్ చాలా అంటే చాలా కొంచెం హెడ్ చూపించారు బ్రేవార్డ్ మరి ఇదేంది ఇది మన మజాక్ అని చెప్పినారు. అండ్ కరెక్ట్ దాని తర్వాత అంటే మన బ్రేవార్డ్ చనిపోయిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ మళ్ళీ బ్రేవార్డ్ కోసమే బాధపడ్డారు. సో ఇప్పుడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మన రోమన్ రైన్స్ అంటే ఉన్నంత రోజులే ఫ్లవర్ ఇస్తే మంచిది, వెళ్ళిపోయిన తర్వాత అక్కర్లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు బాస్ ఈ స్టేట్మెంట్ పైన? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్.